బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇదే చివరి కేబినెట్ సమావేశం కానుంది. విద్యా సంస్థల రిజర్వేషన్లలో రోస్టర్ విధానం పునరుద్ధరించడంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇదే చివరి కేబినెట్ సమావేశం కానుంది. విద్యా సంస్థల రిజర్వేషన్లలో రోస్టర్ విధానం పునరుద్ధరించడంపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభమైనట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా 10 ఈ సమావేశాలను కూడా ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికల ముందు జరగబోయేటువంటి చివరి కేబినెట్ సెషన్ గా కూడా మనం దీన్ని భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే చివరి కేబినెట్ సమావేశం కాబట్టి కొంత విద్యార్థులు, దళితులు, పేదలు, రైతులకు, నిరుద్యోగులకు సంబంధించినటువంటి కీలక అంశాలపైన కేబినెట్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల విధానంలో రోస్టర్ విధానాన్ని పునరుద్ధరించడంపై కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే ఇటు చక్కెర ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి లోన్ల విషయంలో 15,000 కోట్లు వారికి అదనంగా లోన్లు కల్పించేటువంటి విషయం పైన కూడా ప్రత్యేకమైనటువంటి నిర్ణయం వెలువడేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇప్పటికే రిజర్వేషన్ల విషయంలో అగ్రకులాల్లోని వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దానికి అవసరమైనటువంటి 4,000 కోట్లకు సంబంధించినటువంటి ఆర్థికంగా అవసరమైనటువంటి వనరులను కూడా ఈ కేబినెట్ భేటీ కీలకంగా వారికి అందజేసేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇటు ఉత్తరప్రదేశ్ లో 3 పవర్ ప్లాంట్లను కూడా నిర్మించాలని భావిస్తోంది. అలాగే దీంతో పాటు 6,000 మెగావాట్లతో కూడినటువంటి హైడ్రో పవర్ ప్లాంట్ ను కూడా జీనాబ్ నది పైన నిర్మించాలని కూడా భావిస్తున్న నేపథ్యంలో వాటిపైన కూడా ఒక క్లియరెన్స్ అయితే ఈ కేబినెట్ భేటీలోనే వచ్చేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే ఇప్పటికే జరుగుతున్నటువంటి అంశాలు ఏదైతే ఉందో రైతులకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రధానమంత్రి రైతులకు సంబంధించి తీసుకున్నటువంటి దానికి సంబంధించినటువంటి 2వ విడతకు సంబంధించినటువంటి నిధులను కూడా ఈ కేబినెట్ లోనే పట్టుదల ఊపేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీంతో పాటు 4,000 కోట్లతో కూడినటువంటి నిధులను సమకూర్చడంతో పాటు ఈ రైతులకు సంబంధించినటువంటి నిధులు, అలాగే పేదలకు సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి అంశాలపైన దీనిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది. అలాగే దీనికి సంబంధించినటువంటి బ్రీఫింగ్ కూడా మధ్యాహ్నం 1 గంటలకు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా దీనికి సంబంధించినటువంటి బ్రీఫింగ్ కూడా ఇవ్వనున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే చివరి సమావేశం కాబట్టి ఈ సమావేశం తర్వాత రేపు కానీ ఎల్లుండి కానీ 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంత పేదలను కావచ్చు, దేశంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకును ప్రభావితం చేసేలా ఈ చివరి కేబినెట్ లో పలు కీలక నిర్ణయాలు ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. లక్ష్మీవర్మ. రైట్, థ్యాంక్ యూ మదర్.